యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లోకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. విందుకు పిలిచిన వారితో యేసు ఏమన్నారు? జవాబు: విందుకు పిలిచిన వానితో, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులనైనను నీ పొరుగువారినైనను పిలవవద్దు అని యేసు చెప్పాను. 2. యేసు నీ స్నేహితులనైనను నీ బంధువులనైనను ధనవంతులనైనను నీ పొరుగువారినైనను విందుకు ఎందుకు పిలవవద్దు అంటున్నారు? జవాబు: విందుకు నీ స్నేహితులనైనను నీ బంధువులనైనను ధనవంతులనైనను నీ పొరుగువారినైనను పిలిస్తే వారు మరలా నిన్ను పిలిచి నీకు విందు చేస్తారు కనుక నీకు ప్రత్యుపకారము కలుగుతుంది. 3. విందు చేయనప్పుడు ఎవరిని పిలవమని యేసు చెప్పుచున్నారు? జవాబు: నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని విందుకు పిలవమంటున్నారు. 4. కుంటివారిని, గుడ్డివారిని, బీదలను, అంగహీనులను విందుకు పిలిస్తే ఏమగును? జవాబు: బీదవారిని, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని విందుకు పిలిస్తే వారికి ధనముండదు కనుక మరలా వారు నిన్ను విందుకు పిలవలేరు కనుక నీకు ప్రత్యుపకారము చేయలేరు. 5. విందుకు తిరిగి నీకు ప్రత్యుపకారం చేయలేని వారిని పిలిస్తే నీకు ఏమి జరుగును? బీదవారు, అంగహీనులు, కుంటివారు, గుడ్డివారు నీకు ప్రత్యుపకారం చేయలేరు కనుక నీవు ధన్యుడవగుదువు. 6. ప్రత్యుపకారం చేయలేని వారిని విందుకు పిలిస్తే నీకు ఎక్కడ ప్రత్యుపకారం పొందుదువని యేసు చెప్పాను. జవాబు: పరలోకమందు నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని యేసు విందు చేసిన వానితో చెప్పాను. యేసుక్రీస్తు వారు మనకు ఏం చెప్తున్నారంటే, మనం విందు చేయనప్పుడు ఇక్కడనే మన విందుకు ప్రత్యుపకారం ఆశించకుండా మనకు తిరిగి ప్రత్యుపకారం చేయలేనటువంటి పేదలను, అంగహీనులను, గుడ్డివారిని, కుంటివారిని పిలిచి వారికి విందు చేయమంటున్నారు, వారికి సహాయము చేయమంటున్నారు. ఇక్కడ మీరు చేసిన విందుకు లేక సహాయానికి పరలోకములో నీతిమంతుల పునరుద్ధానమందు మీకు ప్రత్యుపకారం జరుగుతుంది. పరలోకమందు ప్రత్యుపకారం కావాలనుకునేవారు ఎస్ అని కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.